నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారేస్తాడు. ఫలించే ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఏలాగు ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారేస్తారు, అవి కాలిపోతాయి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు బహుగా ఫలించడము వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులవుతారు. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించాడో నేను మిమ్మును అలాగు ప్రేమించాను. నా ప్రేమయందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంటారు. మీ యందు నా సంతోషముండాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. యేసుక్రీస్తే నిజమైన ద్రాక్షవల్లి, శిష్యులందరూ తీగలు. మేడగదిలో యేసు చేసిన ప్రసంగంలో ఈ అధ్యాయం ఒక భాగం. అయితే ఈ మాటలు యేసు మేడగదిలో చెప్పినవి కాదు. మేడగదికి గెత్సెమనే తోటకు మధ్య ఎక్కడో 15-16 అధ్యాయాలను ప్రభువు మాట్లాడి ఉంటాడు. తోటలో ప్రవేశిస్తూ 17వ అధ్యాయంలోని ప్రార్థన చేశాడు. అది పస్కా పండుగ సమయం, వెన్నెల రాత్రి. కెద్రోను వాగు, ఆలివు తోట మధ్యప్రదేశంలో ప్రభువు ద్రాక్షవల్లి ప్రసంగం చేశాడు. విశేషమేమిటంటే అక్కడ పెద్ద ద్రాక్ష తోట ఉంది. మరో ఆలోచన కూడా ఉంది. ఆ రాత్రి యేసు దేవాలయం ప్రక్కగా నడిచి వెడుతున్నాడు. పస్కా పండగ రోజు రాత్రిపూట దేవాలయం తలుపులు తెరిచే ఉంటాయి. దేవాలయ ద్వారాలు ఎంతో ఆకర్షణీయమైనవి. ద్వారం మీద ద్రాక్షవల్లి కొమ్మలు చెక్కబడి ఉంటాయి. చూడటానికి ఎంతో అందమైన దేవాలయ ద్వారం. యూద జాతీయ సంకేతం ద్రాక్షవల్లి. 80వ కీర్తన 8-9 వచనాలు. నీవు ఈజిప్టులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చావు, అన్యజనులను వెళ్లగొట్టి దానిని నాటావు, దానికి తగిన స్థలమును సిద్ధపరిచావు. దాని వేరు లోతుగా అది దేశమంతటా వ్యాపించింది. యెషయా 5వ అధ్యాయం 1-7 వచనాలు. నా ప్రియుని గూర్చి పాడతాను వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడతాను వినండి. సత్తువ భూమి గల కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానినిగా నేను నిన్ను నాటాను, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటాను. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెలా భ్రష్ట సంతానమయ్యావు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం కూడా ఇదే మాట అంటోంది. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ద్రాక్షవల్లి ఇశ్రాయేలుకు జాతీయ సంకేతం. ప్రభువు చేసిన ఈ ప్రసంగం ఆ రోజున శ్రోతలలో ఆశ్చర్యం కలిగించింది. ఇది ఎంతో గంభీరమైన ప్రసంగం. యేసే నిజమైన ద్రాక్షవల్లి అంటే నకిలీ ద్రాక్షవల్లులు కొన్ని ఉన్నాయి. బాప్తిస్మమిచ్చిన యోహాను వెలుగు కాడు, వెలుగునకు అతడు సాక్షి మాత్రమే. యేసే నిజమైన వెలుగు.
యూదజాతి నిజమైన ద్రాక్షవల్లి కాదు. యూదజాతికి చెంది ఉంటే చాలదు. యేసే నిజమైన ద్రాక్షవల్లి. దానికి మీరు తీగలై ఉండాలి. యూదజాతి, యూద మతం, మత సంస్కారాలు, బలి విధానం, ఆచారాలు ఇవి నిజమైన ద్రాక్షవల్లి కాజాలవు. క్రీస్తుతో సంయుక్తత అవసరం. క్రీస్తును అంగీకరించిన క్షణమే తిరిగి జన్మిస్తావు. క్రీస్తులోనికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతావు. నీవు దేవుని బిడ్డవైనప్పుడే యేసు అనే ద్రాక్షవల్లిలో తీగవు అయ్యావు అని అర్థం. యేసు తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు. ద్రాక్ష తోట ఉపమానాలు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఉన్నాయి. తోట యజమాని దేవుడే. ఆయన మన తండ్రి. తండ్రి తోటను గురించి, ద్రాక్షవల్లిని గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. యేసు పుట్టినప్పటి నుండి సైతాను ఆయనను హతమార్చాలని చూచాడు. గాని తండ్రి తన కుమారుణ్ణి కాపాడాడు. ఆయన లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఆయన తండ్రి ఎదట పెరిగాడు. తీగలు ద్రాక్షవల్లిలో భాగమై ఉంటాయి. తీగలు ఎందుకున్నాయి? ఫలించటానికి. క్రీస్తునందు విశ్వాసి ఫలిస్తాడు. క్రీస్తునందున్నవారు రక్షిత ప్రజలు. పాప పరిహారం, దేవునితో సమాధానం, విమోచన మొదలైనవన్నీ క్రీస్తునందు ఉన్నవారికి చెందిన అనుభవాలు. క్రీస్తునందు అనే శుభస్థితి గలవారే రక్షించబడినవారు. లోకంలో మనుషులంతా రెండు వర్గాలు. క్రీస్తునందున్నవారు, క్రీస్తుకు బయట ఉన్నవారు. క్రీస్తునందు ఉన్నారు అంటే ద్రాక్షవల్లికి తీగలకు ఉన్న సంబంధమే క్రీస్తుకు ఆయన శిష్యులకు ఉన్నది అని గ్రహించాలి. నూతన జన్మ ద్వారా క్రీస్తులోకి రాగలము. యేసును రక్షకుడని నమ్మినప్పుడు విశ్వాసము ద్వారా దేవుని బిడ్డవవుతున్నావు. దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించావు. పరిశుద్ధాత్మ నీలో ఉండి నీకు బాప్తిస్మమిస్తాడు. యేసుక్రీస్తు శరీరంలో నీవు ఒక అవయవమవుతావు. ద్రాక్షవల్లిలో నీవు ఒక కొమ్మవవుతున్నావు. నాలోని ప్రతి తీగే అని స్పష్టంగా ప్రభువు చెప్పాడు. ఈ అధ్యాయంలో యేసు రక్షణను గురించి కాదు, రక్షించబడిన వారు ఎలా ఫలిస్తారు అనే అంశం మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఈ 10 వచనాల్లో ఫలము అనే మాట 6 సార్లు వచ్చింది. కావాలంటే లెక్కపెట్టి చూడండి. ఫలించడం 3 అంతస్తుల్లో కనపడుతుంది. ఫలం, అధిక ఫలం, అత్యధిక ఫలం. ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. ఎక్కడ పారేస్తాడు? ఫలించే స్థితి నుండి దానిని తొలగిస్తాడు. తీగను తీసి పారేస్తాడు అంటే నీ రక్షణ పోతుందనా? అలా కాదు. ఈ అధ్యాయం రక్షణను గురించింది కాదన్నాము గదా. ఇది ఫలించడాన్ని గురించిన అధ్యాయం. రక్షించబడినప్పుడు నీవు ఫలాలు ఫలిస్తావు. ఫలం రక్షణ కాదు, అది రక్షణ ఫలితం. ఇంతకు ఫలమంటే ఏమిటి? ఫలం ఆత్మల సంపాదన కాదు, సేవ కాదు. నీవు ఫలించినందున దానికి ఫలితంగా ఆత్మలను సంపాదించగలుగుతున్నావు, సేవ చేయగలుగుతున్నావు. ఫలం ఆత్మఫలం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇది విశ్వాసి జీవితంలోని ఫలం. క్రీస్తునందు నిలిచి ఉంటే బలమైన ప్రార్థన, ఎడతెగని ఫలం, పారలౌకిక ఆనందం ఇవన్నీ మనకు సంప్రాప్తమవుతాయి. వీటి ద్వారా ఆత్మలను సంపాదించగలుగుతాము. మన జీవితాలు ఫలించాలని ప్రభువు కోరుతున్నాడు. కొమ్మ ఫలించకపోతే ఆయన ఎలాంటి చర్య తీసుకుంటాడు? ఫలించే స్థితి నుండి ఆ వ్యక్తిని తొలగిస్తాడు. దేవుని కోసం ఫలించని వారిని ఆయన తీసి అవతల పెట్టేస్తాడు. కొమ్మను తొలగించటమంటే అతడు తన రక్షణను పోగొట్టుకున్నాడు అనుకోకండి.
ఫలించే స్థలం నుండి తొలగించబడ్డాడు అంతే. ఈ తొలగింపు ఒకప్పుడు భౌతిక మరణం కావచ్చు. 1 యోహాను 5:16 మరణకరమైన పాపం. ఒక క్రైస్తవుడు పాపం చేస్తూ ఉంటే ఫలరహితుడవుతాడు. ఫలించే స్థితి నుండి తొలగించినప్పుడు అది అతనికి మరణం కావచ్చు. అననీయ సప్పీరా ఆదిమ సంఘం నుండి తొలగించబడ్డారు. అది పరిశుద్ధ సంఘం, ఫలించే సంఘం. అందులో అననీయ సప్పీరా ఫలించని కొమ్మలు. ఈ ఇద్దరూ తోడు దొంగలు, అబద్ధికులు. వారు ఆ ద్రాక్షవల్లిలో నిలువలేకపోయారు. ఆ తీగలను ప్రభువు తీసి పారేశాడు. ఈ చర్య వల్ల మిగతా కొమ్మలు ఇంకా బాగా ఫలిస్తాయి. కొన్ని కొమ్మలను ఆయన శుద్ధి చేస్తాడు. కొమ్మలను కత్తిరించడం, శుద్ధి చేయడం బాధ అనిపిస్తుంది. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షిస్తాడు. శిక్ష వధ కాదు, క్రమశిక్ష మన మేలుకే. మన జీవితాలు ఫలించాలని ఆయన కోరిక. శుద్ధి చేయడం వేరు, తొలగించడం వేరు. శుద్ధి చేస్తాడా? అది ఎలాగా? నా మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. దేవుని నోటి నుండి వెలువడే వాక్యమే మనల్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము ప్రక్షాళన గుణము కలది. 1 పేతురు 1:22-23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొన్నవారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించండి. దేవుని వాక్యము మూలముగా మనము నూతన జన్మ పొందాము. మన పాపములు ఆయన రక్తముతో కడిగివేయబడ్డాయి. మన ప్రవర్తన మలినమవుతుంది. ఇది కల్మషముతో నిండిన లోకం. దేవుని వాక్యము ఎల్లప్పుడూ మనలను కడుగుతూ ఉంటుంది. వాక్యం విన్నా, అధ్యయనం చేసినా మన ప్రవర్తన ప్రక్షాళితమవుతుంది. 119 కీర్తన 9 యువతీ యువకులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోవడము చేతనే గదా. భక్తి అంటే వాక్యానుసారమైన జీవితం. దేవుని వాక్యానికి మనము విధేయులమై జీవించాలని దేవుడు కోరుతున్నాడు. 119 కీర్తన 67 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యముననుసరించి నడుచుకుంటున్నాను. 119 కీర్తన 71 నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండడము నాకు మేలయింది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు, వాక్యమును అధ్యయనము చెయ్యనొల్లని వారు దేవుని సేవ చేస్తామంటే అది కుదరదు. వాక్యం లేని వ్యక్తులు ఆయన సేవ చెయ్యడానికి పాత్రులు కారు. దేవుని వాక్యం అధ్యయనం చెయ్యాలి, దానిని వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలి. ఇది తప్పనిసరి. క్రీస్తునందు నిలిచి ఉండడము అంటే ఎడతెగక ఆయనతో సహవాసం చేయడమే. క్రీస్తునందు మన పాదాలు వాక్య జలముతో ఎల్లప్పుడూ కడగబడుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు మన బలహీనతలు ఆయన ఎదుట ఒప్పుకుంటూనే ఉండాలి. యేసు ఆజ్ఞలు గైకొనే వారే ఆయన యందు నిలకడగా ఉండగలుగుతారు. వారమంతా ప్రతిరోజు 24 గంటలు కొమ్మ ద్రాక్షావల్లిలో ఉండాల్సిందే. లేకపోతే అది ఎండిపోతుంది, మంటలో మండిపోతుంది. మన యేసు ఇప్పుడు మహిమలో ఉన్నాడు. యేసు నిన్ను నన్ను తన స్నేహితులు అంటున్నాడు. గాని యేసును నీవు నేను మా నేస్తం అనకూడదు. ఆయన మన కోసం తనను తాను తగ్గించుకున్నాడు గాని మనం ఆయనను తగ్గిస్తూ మాట్లాడకూడదు. మనం ఆయనకు జతపనివారిమి గాని ఆయన మన జతపనివాడు అనకూడదు. ఈ సత్యాన్ని గుర్తించాలి. నా ఆజ్ఞలు మీరు గైకొనిన ఎడల మీరు నా స్నేహితులు అన్నాడు ప్రభువు. ఆయనలో నిలకడగా ఉండడము అంటే ఆయనకు సంపూర్ణ విధేయత చూపడం. ఫలించాలి అంటే
యేసుతో ఎడతెగని సహవాసం కలిగి ఉండాలి. సర్వకాల సర్వావస్థల్లో ఆయనతో సహవాస సంబంధాలు కొనసాగుతూనే ఉండాలి. సహవాసానికి ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగకూడదు. పాపం నీలో ఏమాత్రమున్నా యేసుతో సహవాసం భంగమైపోతుంది. లౌకిక తత్వం యేసుతో సహవాసాన్ని బలహీనపరుస్తుంది. యేసుతో సంయుక్తత వల్ల మనం ఫలిస్తాము. యేసును మన జీవితాలు ప్రతిఫలిస్తాయి. ఈ సత్యాన్ని మా శ్రోతలు ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. విత్తేవాని ఉపమానం కూడా ఇలాంటిదే. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడినప్పుడు అవి ఫలించాయి. కొన్ని 30 అంతలు, కొన్ని 60 అంతలు, మరికొన్ని అయితే 100 అంతలు ఫలించాయి. ఫలం, అధిక ఫలం, అత్యధిక ఫలం. మనం బహుగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మరచిపోకండి, ఈ సాదృశ్యం ఫలించడాన్ని గురించింది. రక్షణకు ఫలితం ఫలం. రక్షణ ఎలా పొందాలి అనే అంశం కాదిది. యేసుక్రీస్తే మన జీవితానికి పునాది. ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు పెట్టి కట్టాలి. కట్టే, గడ్డి, కొయ్యకాలు అగ్నిలో కాలి బూడిద అయిపోతాయి. కాలిపోయేది విశ్వాసుల ఫలరహిత క్రియలు. ఎవరి పని ఎలాంటిదో అగ్ని పరీక్షిస్తుంది. విశ్వాసి జీవితం ఎంత ఫలించిందో పరీక్షకు వస్తుంది. 1 కొరింథీ 3:11-14 వరకు ఇదే సత్యం ప్రతిపాదించబడింది. పునాది మీద కట్టబడింది అగ్ని పరీక్షకు నిలిస్తే ఆ విశ్వాసికి బహుమానం దొరుకుతుంది. జీవితంలో ఫలానికి ఫలితం వచ్చి తీరుతుంది. క్రీస్తునందు నిలిచి ఉన్న వ్యక్తి మాత్రమే ఫలిస్తాడు. క్రీస్తుకు వేరుగా ఉండి ఎవడూ ఫలించలేడు. ఫలించే వ్యక్తి చేసే ప్రార్థన మనఃపూర్వకమైనది. క్రీస్తునందున్నవారు ప్రార్థన ఫలం పండిస్తారు. 11 నుండి మీ యందు నా సంతోషము ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. సంతోషము, ఆనందము మరో ఫలం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించాలి అనేదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. యోహాను సువార్త 17:23, 13:34, 15:12 ఈ 3 వచనాలు ఇదే మాట అంటున్నాయి. యేసు మనలను ప్రేమించినట్లు మనము ఒకరినొకరము ప్రేమించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. దాసుడు తన యజమాని చేసేది ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేశాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించేటట్లు మీరు వెళ్లి ఫలించటానికి, మీ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. ఆత్మ ఫలమే ఆనందం. ఫలించే విశ్వాసి ముఖాన ఆనందం స్పష్టంగా ద్యోతకమవుతుంది. యేసులో, క్రీస్తునందు మన జీవితం సంతోషపు పంట. విశ్వాసులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. తోటి సోదరుని సౌశీల్యం హత్య చేయకండి. యేసు ప్రేమతోనే మనం ఒకరినొకరిని ప్రేమించుకోగలం. మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ యేసు ప్రేమ. యేసు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడే మీరు ఫలించగలరు. ఆయన ఆజ్ఞల ప్రకారం చేసేవాడే యేసు ప్రాణ స్నేహితుడు. క్రీస్తునందు క్రీస్తు కోసము హతసాక్షులయ్యే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలనాడు అబ్రహాము తన స్నేహితుడు గనుక దేవుడు ప్రతిదీ ముందుగానే అబ్రహాముకు బయలుపరిచాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను అన్నాడు. నా ఫలం నిలిచి ఉంటుంది.
అయితే నన్ను ఏర్పరచుకున్నాడు గనుక నా గురించిన బాధ్యత ఆయనే తీసుకుంటాను అన్నాడు. యేసు కాపరి, ఆయన గొర్రెలు కాసేపట్లో చెదిరిపోతాయి. యేసు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను, మిమ్ములను నియమించాను, నియోగించాను. మీ పని ఫలించటమే. మనం బహుగా ఫలించాలని ఆయన చిత్తం. ఆయన యందుండి నువ్వు నేను ప్రార్థించగలం, సత్వరంగా జవాబులు పొందగలం. మన ప్రార్థనలకు వచ్చిన జవాబులను బట్టి మన ఆధ్యాత్మిక పరిపక్వత రుజువవుతుంది. యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్ములను దాసులు అనటం లేదు, మీరు నా స్నేహితులు. దాసునికి యజమానితో అంతగా సన్నిహిత సంబంధం ఉండదు. యేసు తన ఆంతర్యం వారికి బయలుపరిచాడు గనుక వారు స్నేహితులే. యజమాని తన ఆంతర్యాన్ని దాసునితో, బానిసతో పంచుకోడు. పౌలు తాను దేవుని దాసుణ్ణి అన్నప్పుడు బానిసలాగా ఆయన కోసం పనిచేస్తాను అనే ఉద్దేశ్యంతో అన్నాడు. యేసు మనల్ని తన స్నేహితులనే పిలుస్తున్నాడు. సాధారణంగా తమ గురువును శిష్యులు ఏర్పరచుకుంటారు గాని యేసే తన శిష్యులను, అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. తాను ఏర్పరచుకున్న వారు శాశ్వత ఫలాలు ఫలిస్తారు. యేసు స్నేహితులు సహోదర ప్రేమలో ఆరితేరినవారు. యేసు తమను ప్రేమించినట్లే వారు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. వారిది స్నేహశీలం, ప్రేమశీలం. యేసు ఎల్లప్పుడూ తన తండ్రిని సంతోషపెట్టాడు. ఆయనకు ప్రీతికరంగా జీవించాడు. తండ్రికి ఆయన మహావిధేయుడు. హెబ్రీ పత్రిక 12:2 యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించాడు. యేసుకు విధేయులవడమే శిష్యులకు మహానందం. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.